హలో గైస్. ఈ ఒక్క విషయాన్ని అసలెప్పుడు మర్చిపోకండి. ఒక స్టాక్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా రిస్క్ రివార్డ్ రేషియో కాలిక్యులేట్ చేసాకే ఎంటర్ అవ్వండి. అయితే రిస్క్ రివార్డ్ రేషియోని ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు? ఎందుకు కాలిక్యులేట్ చేయాలి? ఎందుకంటే మన ట్రేడ్స్ ఈవెన్ 30% కరెక్ట్ అయినా గూడా మనం ప్రాఫిట్‌లో ఉంటాం. ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో ఉంటే. అయితే ఎలా కాలిక్యులేట్ చేయాలి? చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను కింద గీస్తున్నాను చూడండి. లైక్ మీరు చూసినట్టయితే ఒక స్టాక్ ఇప్పుడు పైకెళ్ళి కిందకొచ్చి ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంటర్ అవ్వాలనుకుంటాం. సరే ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం ఎక్కడ ఎంటర్ అయ్యాం? 420 దగ్గర ఎంటర్ అయ్యాం. అయితే 400 మనం స్టాప్ లాస్‌గా పెట్టుకుంటాం. అయితే ఇక్కడ 420 నుంచి 400 అనేది మన రిస్క్. అయితే ఇక్కడ 20 పాయింట్స్ మన రిస్క్. సో, రిస్క్ రివార్డ్ రేషియోలో ఫస్ట్‌దొచ్చి 20 పాయింట్స్ రిస్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి సెకండ్ రివార్డ్. ఇది 80 పాయింట్స్. 500 మన టార్గెట్ అనుకున్నాం కాబట్టి రివార్డ్ 80 పాయింట్స్. సో, 20:80 1:4. సో, రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి 1:4 బెస్ట్ గైస్. అయితే బెస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో ఏంటో, వరస్ట్ ఏంటో ఎలా తెలుస్తది? రిస్క్ రివార్డ్ రేషియో అనేది 2 టైప్స్. గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో, బ్యాడ్ రిస్క్ రివార్డ్ రేషియో. అయితే గుడ్ రిస్క్ రివార్డ్ రేషియోని ఎప్పుడంటామా అంటే 1:3, 1:4, 1:5 ఈ 3 రేషియోల్లో గనక ఏదైనా 1:2 కూడా అప్పుడప్పుడు ఈ 4 జోన్‌లో ఎక్కడ పడినా కూడా మన రిస్క్ రివార్డ్ రేషియో బెస్ట్ అనమాట. అయితే బ్యాడ్ అని ఎప్పుడంటామంటే 1:1 ఉంటే వెరీ డేంజర్. గుర్తుపెట్టుకోండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.